హాయ్, నేను మీ ప్రీతి మహారాష్ట్ర నుంచి. ఈరోజు నేను పెసరపప్పు హల్వా చేస్తున్నా, అంటే మూంగ్ దాల్ హల్వా. అందుకోసం పెసరపప్పుకు 4-5 గంటల ముందు నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక కడాయిలో ఆ నానబెట్టిన పప్పుకు మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక మిక్సీ పట్టండి. మనం రవ్వ ఎట్లా ఉంటుందో అట్లా మిక్సీ పట్టినాక ఒక కడాయిలో మంచి నెయ్యి తీసుకొని, నెయ్యి గరం అయ్యాక ఒక్క బొగనలో తగినంత చక్కెర తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఇలాచి వేసి గరం పెట్టండి. గరం పెట్టిన దాకా మన నెయ్యి గరం అవుతుంది. గరం అయినాక నెయ్యిలా డ్రై ఫ్రూట్స్ తీసి మంచిగా ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినాక అదే నెయ్యిలో ఒక్క చెంచా రవ్వ ఒక్క చెంచా మన బజ్జీల పిండి వేసి మంచిగా మిక్స్ చేయండి. ఉండొద్దు. మంచిగా మిక్స్ చేసినాక మనం మిక్సీ పట్టిన పప్పు అలా వేయండి. మంచిగా ఫ్రై చేయండి. ఎర్రగా అయ్యాక ఫ్రై చేసినాక అలా మనం చక్కెర నీళ్ళు పోసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఇంకా 10 నిమిషాలు అయినాక డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కలపండి. ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. బాయ్.